రేషన్ కార్డు దేనికోసం అసలు? నిజంగా వైట్ రేషన్ కార్డు, దాంతోపాటు ఇంకో రేషన్ కార్డు అంటూ రకరకాల పేరు చెప్తారు. రేషన్ కార్డు వల్ల ఏంది అంటే, మేము ఆర్థికంగా లేము, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళం, మేము ప్రభుత్వం ఇచ్చే ₹2 బియ్యం కావచ్చు, ఇతరత్ర సరుకులు కావచ్చు, ఆ సరుకులన్నీ తెచ్చుకుంటాం. దాంతోపాటు మా నిత్యావసరాలకు సంబంధించి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో మాకు అందిస్తుంది ఉచితాల కింద. మేము ప్రభుత్వం మీద ఆధారపడి మా యొక్క అంటే పూర్తి స్థాయిలో కనీసం మా జీవితాన్ని బతకడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఈ రేషన్ కార్డు యొక్క సారాంశం అని కొంత బుక్లో చదివాను. అయితే ఒకసారి ఇది చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీరందరూ కూడా చూడాలి. కాంగ్రెస్ వాళ్ళకే కొత్త రేషన్ కార్డులు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఒకసారి మనం చర్చించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? మరి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నట్టు? ఇక్కడ రాజ్యాంగం నడుస్తున్నది అనేది పచ్చి అబద్ధమా? కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అయిపోయింది, కానీ పరిపాలన వ్యవస్థ అలాంటిది లేదు అనుకోవచ్చా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మరి ఇక్కడ రేషన్ కార్డు అనే ఎపిసోడ్ యావత్తు తెలంగాణ సమాజానికి, ఎవరైతే పేద మధ్య బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా దాంతోపాటు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు భరోసానిస్తూ ఒక రేషన్ కార్డు అనే దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డులో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి అంటే మరి సపరేట్గా తెలంగాణలో మాది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యం, ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన మాత్రమే ఉంటుంది, ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే వస్తాయని చెప్తే అయిపోతుంది కదా. ఈ పంచాయతీ అంతెందుకు? ఈ పంచాయతీ అంతెందుకు అంటున్నా. అరే కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చలేదు భయ, అందరికీ ఇవ్వాలి. కాంగ్రెస్ కార్యకర్తలు అంటే వాళ్ళు ఒక్కరే ఈ తెలంగాణలో జీవిస్తున్నారా? వాళ్ళకొక్కరికే ఇక్కడ జీవించే హక్కు ఉన్నదా? వారికి ఒక్కరికే ఇక్కడ రాజ్యాంగం ఉన్నదా? వాళ్ళకొక్కరికే చట్టాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఉండాలి కదా. జాబితాలో పేరు లేని పేదోళ్ళు, నిరుపేదలకు దక్కని చోటు, భూములు ఉన్నలకు ఫస్ట్ ప్రియారిటీ, దగ్గరుండి లిస్టులో పేర్లు రాయించుకున్న కాంగ్రెస్ లీడర్లు, సర్వేలో వందలాది మంది దరఖాస్తు, ఊరికి కేవలం 30 మందితోనే జాబితా, తూతూ మంత్రంగానే రేషన్ కార్డులు, జాబితా చూసి కంగు తిన్న జనం, తూతూ మంత్రంగానే తూతూ మంత్రంతో నుమ్మకాయ మంత్రం అనే ఏదో అంటారు కదా, గట్లనే మారిపోయింది. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పూర్తి స్థాయిలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ 365 రోజులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఎక్కువ లాభం చేకూరుతున్నది అనేది వాస్తవం. అంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ విభేదాలు లేకుండా, కార్యకర్తలు ఇది తేడాలు లేకుండా అందరికీ సమానంగా కూడా పథకాలను అందించాల్సిందే పోయి ఈరోజు కాంగ్రెస్ పక్షపాతికంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముద్రేసుకున్న పరిస్థితి కనబడుతుంది. చూడుర్రి ఒకసారి, ఊరించి ఊసురు అనిపించినట్లే ఉన్నది కొత్త రేషన్ కార్డుల పరిస్థితి. కార్డులున్న వాళ్ళందరికీ కార్డులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రేషన్ కార్డులు లేని వాళ్ళు వందలాది మంది కూడా దరఖాస్తులు చేసుకుంటే కేవలం 30 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. పైగా ఆ కార్డులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భూస్వాములే అర్హులుగా గుర్తించినట్లుగా ఊళ్ళోని జనం మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఆయన తీర్చుడేందుకు సపరేట్గా ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడును, ఆ నోటిఫికేషన్ ఇచ్చుకోరా రేవంత్ రెడ్డి గారు? మా కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే మేము ఇస్తాం, నిజంగా పేదలకు, మధ్యతరగతి బిడ్డలకు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మా బీసీ బిడ్డలకు, అగ్రవర్ణాలున్న పేదలకు వీళ్ళందరికీ ఇస్తామనేది అవసరం లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పుకుంటే అయిపోతుంది కదా. ఈ చర్చ అంత ఎందుకు అంటున్నా? ఈ చర్చ అంత ఎందుకు? దేనికోసం ఈ చర్చ అంతా? ఈ చర్చ దేనికోసం అంటున్నా? అవసరం లేదు కదా. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే మేము రేషన్ కార్డులు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే రేషన్ కార్డులు తీసుకోర్రి అని చెప్తే అయిపోతుంది కదా. ఇంతకంటే ఇంకేముంటుంది ఘోరం అంటున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు మళ్ళీ ఆలోచించాలి. ఇక ముఖ్యమంత్రి గారు ఇక మళ్ళా ఏంది మేము ఊరికి 30 ఇచ్చినాం అని చెప్తున్నారు కదా. ఊరికి ఓన్లీ 30 మందితోనే అయిపోతుందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇయ్యలే రాబందు లెక్క, గద్దల లెక్క, లేకపోతే పిచ్చికుక్క లెక్క, బొచ్చుకుక్క లెక్క ఒక్క ఆరోపణనా? ఎన్ని ఊరకుక్కల కంటే అధ్వానంగా కూడా మొరిగిర్రు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికీ వాదిస్తున్నారు కదా. ఇది నేను చెప్తున్న మాట కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు, ప్రజలు అంటున్నారు. మరి ఆనాడు మీరు చెప్పిన మాటలు ఈరోజు ఎందుకు నెరవేర్చలేరు? కేవలం మీ స్వార్థపూరిత కుటీల రాజకీయాల కోసం మాత్రమే ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏం సమాధానం చెప్తుంది అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ? ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా?
ఇక రేషన్ కార్డు అన్నా మీకు రేషన్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వీళ్ళు ఇస్తారు. కేవలం ఏంది అంటే దోసుకో కాంగ్రెస్ పార్టీ అంచనా ఇట్లా అయిపోయింది తెలంగాణ. ఇంత మించి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు, ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడ ప్రాంత బిడ్డల కోసం మాత్రం ఏం చేస్తలేదు. నేను చెప్తున్నా కదా, రేవంత్ తప్పిదారి సీఎం అయ్యిండు, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నా